రాహుకేతుల రాశి మార్పుతోటి కుంభరాశి వారికి ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. 18 సంవత్సరాల తర్వాత రాహుకేతుల రాశి మారి రాహు కుంభరాశిలో ఈ యొక్క కేతు సింహరాశిలో స్థితి పొందడం వల్ల ఈ కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందో చూద్దామండి. 18 సంవత్సరాలు ఎందుకు ఉంటున్నాయి అంటే ఒక్కో రాశిలో 1.5 సంవత్సరం పాటుగా ఉంటారు కాబట్టి మొత్తం ఉన్న రాశులు 12. 12 × 1.5 అన్నప్పుడు మనకు 18 సంవత్సరాలు వస్తుందండి. మీనంని వదిలి కుంభానికి వచ్చారు, కన్యను వదిలి కేతు సింహరాశికి వచ్చారు. మరి కుంభరాశికి అధిపతి శని. మీకు కుంభరాశి వారికి 3rd ఫేజ్ సాడే సాతి జరుగుతోంది. ఇది కొంచెం బెటరే గతం కంటే కూడాను. మరి రాహు ఎలాంటి వారంటే రాహుకేతు గ్రహాలు కాదు, ఛాయాగ్రహాలు. మరి ఎందుకు ఇంత ఇంపాక్ట్ అంటే ఉంటుందండి. రాహుకేతులు స్వయంగా ఫలితాలు ఇవ్వలేరు. వారు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాన్ని, ఏ నక్షత్రం మీద ఉంటే ఆ నక్షత్ర ఫలితాన్ని, ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ ఫలితాన్ని, ఏ గ్రహం కనుక చూస్తూ ఉంటే రాహుకేతుల్ని వారి ఫలితాన్ని, ఇలా 4 రకాలుగా ఫలితాలు ఇస్తారండి. అందుకని బాగా స్టడీ చేసి మనం ఫలితం లెక్క వేయాల్సి ఉంటుంది. మనం కనుక కుంభరాశి సింబల్ చూస్తే ధారాళంగా పోస్తున్న అమృత జలంతో పోస్తుంటే కుండతో ఉంటుందండి. అందుకనే ఇక్కడ ఈ రాశిలో రాహు కంఫర్ట్గా ఫీల్ అవుతారు, శుభ ఫలితాలు ఇస్తారు. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కనుక రాహుకేతులు బలహీనంగా ఉంటే తప్ప మనం చెప్పుకోబోయేటట్టు పాజిటివ్ ఫలితాలు రావు. పర్వాలేదు, మిత్రక్షేత్రంలో ఉన్నారనుకుంటే మాత్రం మనం చెప్పబోయే ఫలితాలు మీకు కూడా వర్తిస్తాయండి. మరి కుంభరాశిలోకి రాహు వచ్చారు, కేతు 7వ స్థానంలో ఉన్నారు. మిత్రక్షేత్రమే కాబట్టి బాగానే ఉంటుంది. రాహు అత్యాశ, ఫాస్ట్, తొందరగా జరిగిపోవాలని ఆశ అన్నీ ఉంటాయి. ఆ గ్రిడినెస్, అత్యాశ, నెగిటివ్ ఎనర్జీ తగ్గించే వాళ్ళు గురుడు ఒక్కడే. ద్వితీయ లాభాధిపతి గురుగ్రహం కూడా మిథున రాశిలో ఉండి ఆయన నవమ దృష్టి చేత ఈ యొక్క రాహును మరియు మీ యొక్క రాశిని చూస్తూ ఉంటారు. దిస్ ఇస్ అ మేజర్ ప్లస్ పాయింట్ అండి. రాహు మాయాకారకుడు, ఉన్నది లేనట్టుగా లేదు ఉన్నట్టుగా ఊహించుకునే శక్తి, భ్రమణ శక్తి ఎక్కువగా కలిగి ఉంటారు. కానీ గురుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి మీ యొక్క రిజల్ట్స్ పాజిటివ్గానే ఉంటాయని చెప్పాలండి. మీలో క్రియేటివిటీ పెరుగుతుంది, గాబరా కాస్త కంట్రోల్లో ఉండగలుగుతుంది. రాహువు మీ యొక్క రాశిలో ఉన్నారు కాబట్టి రాహు అంటే క్రియేటివిటీ, టెక్నాలజీ యూజ్ చేసుకోవడం, వైటాలిటీ ఇంప్రూవ్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా ఫిట్గా ఉండాలి, ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలనే విధంగా బాగా యాక్టివేట్ చేసే గ్రహం కానీ గురుదృష్టి వల్ల. గురుదృష్టి లేకపోతే ఇదంతా నెగిటివ్గా ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు ఎవరైతే కనుక హైయర్ ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటారో, పీజీ లాంటి విద్య చదువుతూ ఉంటారో అలాంటి వారికి ద బెస్ట్ ఫలితాలు వస్తాయి. అది మంచి యూనివర్సిటీలో సీట్ పొందడం కావచ్చు, ఆల్రెడీ చదువుతున్న విద్యార్థులు మంచి రిజల్ట్, మంచి మార్కులు పొందడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతాయండి. అదేవిధంగా రాహు యొక్క దృష్టి 9వ స్థానం మీద పడుతూ ఉంటుంది. 9వ స్థానం అంటే థర్డ్ పార్టీ వర్క్ కూడా. ఫ్రీలాన్సర్స్ ఉంటారు, యూట్యూబర్స్ ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వారందరికీ కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్ దొరుకుతుంది. వారు చేసేటువంటి ప్రాజెక్ట్స్ కానీ వర్క్లు కానీ ముందుకు సక్సెస్ఫుల్గా వెళ్తాయి అని చెప్పవచ్చు అండి. కేతు వచ్చే శత్రుక్షేత్రంలో రవి ఇంట ఉన్నారండి. రవి వైటాలిటీ కారకుడు, ఆరోగ్యానికి కారకుడు, ఆత్మస్థైర్యానికి కారకుడు, పబ్లిక్ కారకుడు. పర్టికులర్గా పబ్లిక్లో ఉన్నవారు, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నవారు ఎవరైనా సరే పబ్లిక్తో మమేకమై వర్క్ చేస్తూ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. డిటాచ్ అయ్యే అవకాశం ఉంటుంది.